హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నాగ్ సార్ ప్రోమో వచ్చింది. మరి నాగ్ సార్లో సైమాన్ బయటకు వచ్చాడా లేదా? ఎందుకంటే ఈ మధ్య అన్ని నాగ్ సార్ విలన్ రోల్సే ప్లే చేస్తున్నారు. గట్టిగా కోటింగ్ ఇవ్వాలని ఆశించే వాళ్ళకి నాగ్ సార్ ఆ రేంజ్లో కనపడ్డా అంటే కొంచెం మరి స్టార్టింగ్ వీకే కదా, మరి ఆ రకంగా ఏం చేయరు. అసలే ఆయన కొంచెము స్లోగానే వెళ్తారు నాగ్ సార్. సరే, ప్రోమో చూస్తే చాలా మందికి ఇదేంది ఓకే అట్లా అనిపించవచ్చు. ఎందుకంటే సంజన గారిని తిట్టమేంటి పొగుడతారు కదా అనుకున్నామనే భావనలో ఉండొచ్చు. నేను అందుకే నిన్న నా దాంట్లో కూడా చెప్తా. సో ఎప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు బిగ్ బాస్ ఎడిటింగ్ టీం కొన్ని మ్యాటర్స్లో. ఓకే, అలానే దానికి ఎగ్జాంపుల్గా నేను ఇమ్మూది అండ్ మనీష్ది చెప్పా. అందరూ ఇమ్ముది కరెక్ట్ అనుకున్నా ఆ సిచ్యువేషన్లో ఇమ్ము కూడా కొంచెం క్లాస్ బీకే ఇది ఉంది. సో అలానే ఇక్కడ సంజన ఫ్లోరా విషయంలో కంప్లీట్ వన్ సైడెడ్గా వెళ్ళరు బిగ్ బాస్. దానికి రీజన్స్ కూడా చెప్తా చూడండి. ఎందుకంటే సంజన ఫ్లోరా విషయంలో సంజన అమాంతం క్రేజ్ పెరిగిన ఒక కంటెస్టెంట్, బిగ్ బాస్ సీజన్ 9కి ఊపు తెచ్చిన ఒక కంటెస్టెంట్. సో అటువంటప్పుడు ఆమె విషయంలో ఆచితూచి అడుగులేస్తారు. సో ప్రోమోలో తిట్టారని షో మొత్తం మీద తిట్టినట్టుంటారా అంటే మనం బొప్పులో కాలేసినట్టే ఆమె చాలా బొగుడు ఉంటారు. సో ఆమెను ఇంకా లేపుంటారు. అట్ ద సేమ్ టైం కొన్ని విషయాల్లో డిఫర్ కూడా అవ్వాలి. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9లో వన్ సైడ్ వాళ్ళ గురించి వాళ్ళు ఆర్గ్యూ చేసుకోవడానికి స్కోప్ లేకుండా చేస్తారు. ఇక్కడ ఏంటంటే నాగ్ సార్ మాటలే ప్రామాణికంగా లోపలికి వెళ్ళాక మాటలు జరిగితే నన్ను నాగ్ సార్ అదన్నారు ఇదన్నారు అన్నప్పుడు నాగ్ సార్ ఎత్తి చూపిన సందర్భాలు కూడా కొన్ని చూపించాలి వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఏమ వైపు ఏమన్నీ కరెక్ట్లే అనుకోవటానికి లేకుండా ఏమ వైపు కాకుండా కొంతమంది ఎగనెస్ట్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఫ్లోరా అండ్ తిన్న దాంట్లో ఫ్లోరా అది కరెక్ట్ ఏమో తప్పు అన్నాడు కదా. సో రేపు అలానే మనం కూడా ఏదన్నా మన సైడ్ గారి కరెక్ట్ ఉంటే మన సైడ్ కూడా మాట్లాడతాడు నాగ్ సార్ అనేది ఉండాలి. లేకపోతే ఏమైందంటే కంప్లీట్గా ఏంద్రా అసలు ఒకటి జరిగితే ఒకటి అవుతుంది. అసలు ఆమె ఏ రకంగా ఇప్పుడు హౌస్ మేట్స్ ఉద్దేశం ఏంది? అందరూ ఇప్పుడు మీరు గమనించండి, షో చూస్తున్న వాళ్ళు హౌస్ మేట్స్ అందరూ ఫ్లోరా విషయంలో నువ్వు కొంచెం ఇచ్చేస్తున్నావు పాపము అని ఇమ్మాన్యుల్ బిగిన్ చేస్తే అందరూ చెప్తున్నారు. సో అటువంటి రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఓకే నాగ్ సార్ కూడా ఖచ్చితంగా ఆమెని అనాలి. కొంచెం ఫ్లోరా విషయం అసలు ఏమి ఓవర్ బోర్డ్ చేసిందంటే ఖచ్చితంగా ఓవర్ బోర్డ్ చేసింది. కొన్ని విషయాలు అందరికీ ఒకలాగా ఆమెకి ఒకలాగా మాట్లాడింది. దానికి మళ్ళీ అగైన్ కారణం వీళ్ళిద్దరి మధ్య ఉన్న పర్సనల్ గొడవలే, ఫస్ట్ నుంచి జరిగిన పర్సనల్ గొడవలే. ఏది ఆ బాత్రూంలో ఆ షాంపూ అవి తీయమన్నప్పటి నుంచి వచ్చిన గొడవలు. ఓకేనా, రైట్. లైట్ చేయకుండా ప్రోమోలోకి వెళ్ళిపోతాం. దానికంటే ముందు ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. నాగ్ సార్ ఎంటర్ అవుతారు. ఫ్లోరా పడిపోతూ ఉంటే ఫ్లోరా ఏంటమ్మా పడిపోతున్నావు అని అంటే మిమ్మల్ని చూశాక ఆప్కో దేకా గిరిగయా అని మిమ్మల్ని చూశాక మిమ్మల్ని చూసేసరికి పడిపోయాను అన్నట్టు చదువుతుందామా. సంజన వచ్చి సో రిఫ్రెషింగ్ టు సీ ఏ న్యూ పర్సన్. కొత్త వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే అన్నట్టు, రోజు చూసేవాళ్ళు కాకుండా. నాగ్ సార్ ఏమంటా అంటే హౌస్లో మీరు రోజుకి ఒక కొత్త పర్సన్ చూపిస్తున్నారు కదమ్మా, ఇంకేం కావాలి అన్నట్టు వేస్తే ఇమ్ము పాయింట్ పట్టారు సార్ మీరు అన్నట్టు నవ్వుతాడు అనమాట. ఇమ్మాన్యుల్ని పిలిచి ఇమ్ము ఏంటి చిక్కిపోయామంటే ఏం చేద్దాం సార్, సాంబార్ మొత్తం సాంబారే తింటున్నా కదా అందువల్ల అన్నట్టు అంటాడు. ఆ తర్వాత నాగ్ సార్ టు రాము రాథోడ్, ఏమి ఉతుకుతున్నావయ్యా, ఏం ఆరేస్తున్నావు, ఏమి ఇస్త్రీ చేస్తున్నావు అంటే సార్ మిమ్మల్ని చూశాక ఆ బాధలన్నీ మర్చిపోయాను సార్ అన్నీ అన్నట్టంటే మీరు మర్చిపోయినా నేను మర్చిపోనుగా అని చెప్పి ముందున్న ఆ బాక్సులు ఉంటాయి కదా అక్కడ ఆ బాక్సులో నుంచి ఏముంటాయిరా బాక్సులు బద్దలు కొడతా అంటాడు. ఇప్పుడు నా ముందు బాక్సులు కదా బాక్సులు బద్దలు కొడతా అన్న డైలాగ్తో స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఇక్కడ వీళ్ళిద్దరు గొడవకి ఒక యానిమల్ సింబల్ చూపిస్తూ ఉంటారు. ఎవరెవరికి ఏ యానిమల్ ఇచ్చారు ఆ టాస్క్ ఏదో ఉంటుంది. ఫ్లోరా ఒక కేజ్ ఒక పక్షి బొమ్మలాగా ఏదో అది పూర్తిగా చూసాక చెప్దాం. ఓవరాల్గా ఒక ఇద్దరి మధ్య గొడవలని అడ్రస్ చేస్తున్నాడు. దాంట్లో ఫస్టే అడ్రస్ చేసి ఎవరు తప్పు అనేది చెప్తున్నాడు. దాంట్లో వీళ్ళిద్దరు గొడవ పెద్దదేగా. ఫ్లోరాని ఇక్కడ ఇష్యూ ఏమని చెప్పిద్ది, ఫ్రీ బర్డ్ అనే దాని గురించి అనమాట. ఫ్లోరా ఏమంటుందంటే ఏం జరిగిందమ్మంటే సార్ ఆర్ యూ మ్యారీడ్ అనింది. నేను నో అన్నాను. అయితే యువర్ ఫ్రీ బర్డ్ అన్నట్టు అంది అని. నాకు తెలిసి సంజన గారు అనే డైలాగులు అంత తప్పేం లేదు. జనరల్గా ఏంటంటే పెళ్ళయ్యాక మనం రెగ్యులర్గా అంటాం అయ్యా పెళ్ళైతే అంతే లేపో నీకున్న. ఇప్పుడు ఎంతమంది మనలో
రే పెళ్ళయ్యాక నీకు స్వతంత్రం పోయినట్టే మామ, పెళ్ళయ్యాక నీకు అయిపోయింది పో, ఇంక ఏమి లేదురా, ఇన్నాళ్ళు ఉన్న ఫ్రీనెస్ అంతా పాయే అన్నట్టు అంటాం కదా. సో ఆ సెన్స్లోనే అనింది ఆమె. అంత పెద్ద భూతత్వంలో పెట్టి దాన్ని రాంగ్ అని ఏదో ఒక కంటెంట్ కోసము ఇది పెద్దదైందేమో కానీ, ప్రాబ్లం ఆమె తప్పర్థం చేసుకుందేమో కానీ ఫ్లోరా. ఆర్ యూ మ్యారీడ్ అంటే నో అంటే యు ఆర్ ఏ ఫ్రీ బర్డ్, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా రావచ్చు, నేను అడిగే వాళ్ళు ఏముండరు అన్నట్టు అంటే ఆమె దానికి ఫీల్ అయింది. సో ఏమేం చెప్పింది దాన్ని నాకు సార్ ఇక్కడ సంజన గారిని అడిగినప్పుడు అన్నాను సార్, కాకపోతే వాళ్ళలో ఏ డిక్షనరీలో ఫ్రీ బర్డ్ మీనింగ్ ఎంత నెగిటివ్గా లేదు సార్ అన్నట్టు. ఆమె ఫస్ట్ నుంచి ఈ డిక్షనరీ ఏదైతే అంటుందో అదే అనింది. అంటే డిక్షనరీ మీనింగ్లో తప్పు లేకపోవచ్చు కానీ ఆమె చెప్పేటప్పుడు, తనతో మాట్లాడేటప్పుడు నువ్వు మధ్యలో వచ్చేలా అంటాం కరెక్ట్ కాదు కదమ్మా అన్నట్టు అంటాడు. ఓకే, సో ఇక్కడ ఫ్లోరాని కొంచెం ఓదార్చినట్టు చేస్తాడు. ఓకే, ఇక్కడ చెప్తా చూడండి, దీనికి ఎలిమినేషన్ దానికి కూడా లింక్ ఉంది. సో ఎలిమినేషన్ దానికి కూడా ఎందుకు లింక్ ఉందంటే, ఇక్కడ గైస్ ఇంకా షూట్ అయితే అవుతుంది నేను ఈ వీడియో చేసేటప్పటికి, బట్ ఎలిమినేషన్ మాత్రం సృష్టి వర్మ అయిందనేది అప్డేట్. ఓకే, ఎందుకంటే వాళ్ళిద్దరు లిస్ట్ ఉన్నారు, అది ఆల్రెడీ చెప్పాం మనం మన ఓటింగ్ వీడియోలో కూడా. సృష్టి వర్మ అండ్ 2.98 ఎంతో జస్ట్ చాలా తక్కువ దూరంలో ఉన్నారు. కాకపోతే సృష్టి వర్మని ఒకవేళ కాంటెంట్ కోసం సేవ్ చేస్తే అమ్మాయి ఇవ్వగలదని, ఎందుకంటే లాస్ట్ ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళు ఒక హోల్డ్ ఉంటుంది, ఒకరిని తీసుకోవచ్చు బాగా షోకి అవసరమయ్యే పని అయితే. బట్ దాంట్లో సృష్టి వర్మ కూడా ఫెయిల్ అయింది కాబట్టి, సో ఆశాశైని తీసుకుని ఆశాశైని సృష్టి వర్మ ఫెయిల్ అయింది కాబట్టి సృష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయింది. సో ఓట్సే కన్సిడర్ చేసినారు అక్కడ. సో ఇది కూడా చెప్పాలనిపించింది, దానికోసం సపరేట్ వీడియో కాకుండా ఇంకొంచెం ఎక్స్టెండెడ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే దీంట్లోనే కవర్ చేస్తాం. ఓకే, ఇక్కడ నువ్వు చెప్పడం కరెక్ట్ కాదమ్మా అంటాడు. ఇక్కడ సంజన దాంతోపాటు నాకు కాఫీ కానీ ఏమి ఇవ్వద్దు అన్నట్టు అనింది సార్ అన్నట్టు చెప్తాడు. వాళ్ళందరికీ చెప్పింది నాకు కాఫీ ఇవ్వద్దు అన్నట్టు. అంటే ఇక్కడ అసలు ఏందమ్మా కాఫీ ఇవ్వద్దందా లేదా అనేది హౌస్ని అడుగుతాడు. శ్రీజాప్య చేతులెత్తి ఫుడ్డే కాదు సార్, కాఫీ కానీ ఫుడ్ కానీ ఏమీ ఇవ్వద్దంది మమ్మల్ని అన్నట్టు చెప్తారనమాట వీళ్ళిద్దరు. సంజన ఉండి ప్లీజ్ బిగ్ బాస్ మిమ్మల్ని ఎందుకు నాకు సార్ సంజనాథ్ ఏమంటా అంటే బిగ్ బాస్ మిమ్మల్ని మందలించినప్పుడు స్ట్రిక్ట్గా డెసిషన్ తీసుకోవాలి. సో స్ట్రిక్ట్గా డెసిషన్ తీసుకోవాలి, మళ్ళీ నా మీద రాకుండా నన్ను అనుకున్నప్పుడు. సో మరి రాము విషయంలో టీ ఇచ్చినప్పుడు ఎందుకు ఈ రూల్స్ అన్నీ అవ్వలేదు? సో రాముకి ఎందుకు టీ ఇచ్చావు, వాళ్ళకి ఎందుకు టీ ఇవ్వలేదు అన్నట్టు ఒక క్వశ్చన్ పడింది అనమాట. అంటే మనకి చూపించని కంటెంట్ కూడా కొంత జరిగి ఉండొచ్చు, ఎందుకంటే సాటర్డే ఉంటుంది కదా. సో ఇవన్నీ సో ఇక్కడ ఆమెని క్వశ్చన్ చేసే ప్రయత్నం జరిగింది, సంజన గారికి క్వశ్చన్ చేసే ప్రయత్నం జరిగింది. ఇది మంచిది ఆమెకు కూడా. సో మరీ వన్ సైడ్ ఉన్నా కానీ ఇంకా ఆమె చేసే అన్ని కరెక్ట్ అనుకున్నట్టు వెళ్ళిపోద్ది, ఎందుకంటే వీక్ బై వీక్ మారిపోద్ది. సో ఈ వీక్ ఆమెకు వచ్చినంత బజ్ ప్రతి వీక్ ఉంటుందా అంటే ఉండదు, ఎందుకంటే ఒక్కో వీక్ ఒక్కొక్క కొత్త వాళ్ళకి ఇస్తాడు అవకాశం. రైట్, ఇక్కడ ఎలిమినేషన్ విషయాలు కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎలిమినేషన్ వచ్చేసరికి సృష్టి వర్మ అయిందంటున్నారు కదా. ఎలిమినేషన్ సృష్టి వర్మ అయ్యి ఏమని కానీ ఇలానే ఉంచితే సో ఒక అర్థం ఉంటుంది, ప్రోమోకి ఒక అర్థం ఉంటుంది, ప్రోమోలో జరిగిన విషయానికి ఒక అర్థం ఉంటుంది. లేకపోతే చాలా ఈజీగా అందుట్లో ఈ కామనర్స్ ఈజీగానే డీకోడ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరి విషయంలో ఫ్లోరా నీది కరెక్ట్ అమ్మా అని చెప్పారు. అంటే ఫ్లోరా కొంచెం ఎడ్జ్ వచ్చేటట్టు మాట్లాడారు నాకు సార్, నువ్వు అలా అనకూడదమ్మా సంజన అని. సో అలా మాట్లాడాక ఆమెను అరిచాక లాస్ట్లో కానీ ఫ్లోరా కానీ ఎలిమినేట్ అయిపోయిందనుకో, అది రెగ్యులర్ ఫార్మాటే. ఏంది, ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఒక కంటెస్టెంట్ని బాధపడటం ఎందుకు, అట్లీస్ట్ వెళ్ళేటప్పుడు కొంచెం ఆనందం ఇవ్వాలి అని వీళ్ళిద్దరిలో ఒకరి సైడ్ తీసుకోవాల్సి వచ్చిన ఫ్లోరా సైడ్ తీసుకున్నారు. ఓకే, అక్కడ నాకు సార్ ఎన్నన్నది ఎత్తి సంజనాని, ఫ్లోరాని ఎంతన్నా పోగండి, ఫ్లోరా ఎలిమినేట్ అయితే సంజనాదే కరెక్ట్ అన్న సెన్స్ వెళ్తుంది, ఎందుకంటే వీళ్ళిద్దరికి ఫైట్ అయింది. సంజన ఇది కరెక్ట్ అంటే ప్రజా కోర్టులో ఫ్లోరా తప్పు అని తేలిపోయింది అని ఉంటుంది. ఇప్పుడు ఫ్లోరా గైస్ ఇఫ్ ఎట్ ఆల్ ఇప్పుడు వస్తున్న లీక్ అప్డేట్ ఏదైతే ఉందో సృష్టి వర్మ ఎలిమినేట్ అయింది, షూట్ అయితే ఇంకా జరుగుతుంది నాకున్న అప్డేట్ ప్రకారం, కానీ ముందే లీక్ అప్డేట్ వస్తాయిగా చాలామందికి. దాంట్లో సృష్టి వర్మ ఎలిమినేట్ అయిందని వచ్చింది, దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా. ఇలా అయినప్పుడు ఏంటంటే సృష్టి వర్మ ఎలిమినేట్ అయింది, దానివల్ల 3-4 రకాలుగా జనాలు రీథింక్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనీష్ అంటుంటాడు కదా, అలాగా రీథింక్ చేసే ఒక పర్సన్ దొరికింది,
నాలాగా ఆలోచనలు ఉన్న పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే సృష్టి అసలు నా మైండేలో ఏది ఉందో అది చెప్తున్నావు అన్నట్టు అంటాడే ఆయన. ఇప్పుడు 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 సృష్టి వర్మ ఎలిమినేట్ అయితే, ఒరే నాయన నాలాగా ఆలోచించిన అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది, నేను అతిగా ఆలోచిస్తే నా పరిస్థితి ఏందిరా, అసలు ఎప్పుడు ఏది జరిగిద్దో తెలియకుండా సృష్టి వర్మ లాంటి ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోయిందంటే ఆబ్వియస్గా జమ్ అంటది. సో ఏమన్నా అంటే సంథింగ్ ఏదో మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం ఇచ్చింది కదా కంటెంట్ అన్నట్టు అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది లోపలగా. బట్ చూస్తున్న మనకు తెలుసు పెద్దగా తేడా ఏం లేదు. అట్లీస్ట్ ఆశాశైని 2-3 గొడవల్లో ఉంది. ఏమైందంటే అట్లీస్ట్ హౌస్లో ఒకరు మంచోళ్ళ ఒకరు చెడ్డోళ్ళ అని చెప్పి కామెడీగా ఇమ్ము ఒక టాస్క్ ఇచ్చి, సో ఇక్కడ నీకు నచ్చిన వాళ్ళు ఎవరు నచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్పడానికి కూడా హెసిటేట్ అవుతుంది ఆమె. అంటే ఇంకా కంప్లీట్ ఓపెన్ అవ్వడానికి ట్రై చేయటంలో, వస్తే ఎందుకులే ఇప్పుడు చెప్తే ఏమైద్దో ఏమో, ఒకరిని మంచోళ్ళు అంటే ఏమైద్దో ఏమో, ఒకరిని చెడ్డోళ్ళు అట్లా ఉంది. మోర్ ఓవర్ ఎవరి నుంచి టాస్కులు లేవు, ఎవరి నుంచి గొడవలు లేవు, ఎవరి నుంచి ఫైర్ అయిన సందర్భాలు లేవు. కాబట్టి అబౌవ్ ఆల్ ఏమో ఓటింగ్ తక్కువ ఉంది. ఓటింగ్ తక్కువ ఉన్నా లాస్ట్లో ఇద్దరు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ చేతిలో కొంచెం డెసిషన్ ఉంటుంది. కొంచెం ఎడ్జ్లో ఉన్నప్పుడు ఏంటంటే బిగ్ బాస్ టీమ్ వాళ్ళకి నచ్చిన డెసిషన్ తీసుకోవచ్చు బాటమ్ 2లో నుంచి. ఓకే, ఇది ఎప్పటి నుంచో మనకి వస్తున్న మాటే. స్ట్రోకి బాగా ఉపయోగపడి ఓటింగ్ తక్కువ ఉందనుకో కొంచెం తీసుకుంటారు, ఆ డెసిషన్ వాళ్ళకి ఉంటుంది. ఆ డెసిషన్ కూడా ఇప్పుడు ఎందుకు లేదంటే ఏం వల్ల కాంటెంట్ ఏం లేదు. అది ఇప్పుడు ఫ్లోరా ఉండటం వల్ల ఫ్లోరా సైడ్ కూడా జనాలు ఉన్నారు అని చెప్పటం అర్థమవుతుందా. ఫ్లోరా ఎలిమినేట్ అవ్వకుండా ఫ్లోరా సైడ్ కూడా జనాలు ఉన్నారు కాబట్టి ఫ్లోరా సేవ్ అయింది అని చెప్పటం. దీనివల్ల సంజనాకి ఎదురెళ్ళినా సరే గేమ్లో ఉండగలరు, సంజనాకి ఎదురెళ్ళినా సరే గేమ్లో సస్టైన్ కాగలరు అనే ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు. దానివల్ల ఇంకొంచెం మంది ఎక్కువ మంది మీద ఎగరటానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళందరినీ దాటుకునే ప్రాసెస్లో ఏం బిహేవియర్ ఎలా ఉంటుందని టెస్ట్ చేసే ఇది దొరికిద్ది అనమాట బిగ్ బాస్ టీమ్కి. అది కంప్లీట్గా సప్రెస్ చేసి ఒక్కసారిగా ఏమైనా ఎత్తేసారనుకో ఫుల్ తేడా కొట్టేస్తుంది. ఇంకా ఎందుకంటే నేను ప్రవర్తన ఇంకా కంప్లీట్లీ మారిపోద్ది. సో జనాలు కూడా ఓరుకోరిని భయపడి చేస్తారు. సో అదనమాట మ్యాటరు. ఇప్పుడు ఏంటంటే ఫ్లోరాకి కూడా ధైర్యం, ఎస్ నేను ప్రశ్నించాను. సో ఆ ఎనిమిటీ ఇంకా కంటిన్యూ చేస్తుంది. ఇంకా ఆమె ఏదైనా ఉంటే ఉన్నన్నాను అట్లీస్ట్. సో ఇప్పుడు చూడండి ఆమె గట్టిగా ఉందిగా. నేను అదే చెప్పా, ఇప్పుడు ఆమె ఎలాగో ఎలిమినేట్ అవుతుందని లిస్ట్లో ఉన్నప్పుడు నువ్వు నాకు పని చేయి, నా సర్వెంట్ లాగా బట్టలు అన్నప్పుడు చేయకూడదు. ఆమె చెయ్యకూడదు. ఆమె చేయలేదు చూసారా ఫ్లోరా. చేస్తే ఆమెకు లోబడి ఉండేది. చేయకపోవటం ఏంటంటే ఒక 80% ఆఫ్ ది పీపుల్ అబ్బా సంజన కరెక్ట్, ఎస్ ఆమె చేసిన దాంట్లో తప్పేముంది, సంజన కెప్టెన్ అయింది, ఆమె లగేజ్ దమ్మంటే ఎందుకు తేలేదు అని 80% పీపుల్ సపోర్ట్ చేసినా ఎలిమినేషన్ జోన్ నుంచి కాపాడటానికి అవసరమైన 20% పీపుల్ అరే తప్పు కదరా, ఫ్లోరాతో పగబెట్టుకొని ఆమెను బట్టలు దమ్మంటదా, ఇదే న్యాయంరా అనుకునే వాళ్ళు ఆమె కోట్లు పడతాయి కొన్ని. సో అందుకే ఎప్పుడైనా ఈ వర్సెస్ గేమ్లో వాళ్ళు వర్సెస్ వీళ్ళు ఎవరిది 100% రైట్ ఉన్నా ఎవరిది 90% రైట్ ఉన్నా ఫస్ట్ వాదనలు ఆడుకోవటం ముఖ్యం. ఎందుకంటే ఆ వాదన అనేది జరిగినప్పుడు ఇద్దరి మధ్య ఆ ఇద్దరిలో కొంతమంది కాబట్టి కొంతమంది అయినా సెకండ్ పర్సన్ కనెక్ట్ అవుతారు. అఫ్కోర్స్ ఈ ఫస్ట్ పర్సన్ కనెక్ట్ అయినంత మంది వీళ్ళకి లేకపోవచ్చు, కానీ ఎంతో కొంతమంది కనెక్ట్ అవుతారుగా. ఏమది కరెక్ట్ ఏమది తప్పు అన్నప్పుడు సంజన నెగిటివ్గా ఆలోచించి ఫ్లోరాది కరెక్ట్ అనుకునే వాళ్ళు ఏమో కోట్లు పడతాయిగా, అది కూడా ఆమెను రక్షించుండొచ్చు. ఓకే, సో అది ఇంట్లో వాళ్ళకి కూడా ఏంటంటే కంప్లీట్గా ఇది కాకుండా కొంచెం ముందుకు వెళ్ళడానికి తావిచ్చినట్టు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి.